ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే థియేటర్స్ వరకు వెళ్ళి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నా అందరూ థియేటర్స్కి వచ్చి సింగిల్ మీ డబ్బులు పెట్టి మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. లైక్ ఫస్ట్లీ మేము ఎప్పుడో విజయవాడ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాము రాత్రి లైక్ ఐ మీన్ ప్రమోషన్స్కే. సో రాత్రి 4 అయింది కార్లో, మేము పడుకుంపోయాము. అప్పుడే లేచి చూసేసరికి అంకుల్ సారీ కోన వెంకట్ గారు ఫోన్ చూసి బుక్ మై షో ఓపెన్ చేస్తారు. రాత్రి 4 అయింది, అందరు టైర్డ్ అయిపోయాం. బట్ ఆ మనిషి ఒక్క మనిషి నిద్ర లేకుండా రోజు ఫోన్లో బుక్ మై షో ఓపెన్ చేసి మా టికెట్స్ అవుతున్నాయా లేవా ఏంటి అని అంత పిచ్చి ఉంది ఆయనకి సినిమా మీద. సో అప్పుడు అనుకున్నా అయ్యో అదేంటి 4 అయింది, అసలు ఆయన కనీసం పడుకోకుండా ప్రతి మినిట్ చూస్తున్నారు బుక్ మై షోలో అవుతున్నాయా లేదా అని. ఎవరైతే మేము చాలా స్టేట్స్కి వెళ్ళాము, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇక్కడ ఉన్న థియేటర్స్ అన్నిటిలో అన్ని హౌస్ఫుల్సే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకులు మమ్మల్ని చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నాకు ఇంతసేపు ఈవెంట్లో కూర్చొని విన్న తర్వాత నాకు ఒక మాట అనిపించిందండి. సార్ ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది బేసిక్గా. సార్ ఇక్కడ ఉన్న చాలామంది మీ అందరం ఒక క్యారెక్టర్లం సార్, సార్ క్యారెక్టర్ బట్ మా అందరిని బీకింది మీరు. సో మీ అందరం ఇక్కడ ఉన్న చాలామంది ఎప్పటికి మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి మీరున్న మీ వయసును మర్చిపోయి మా వయసులోకి వచ్చేసి మొత్తం ప్రమోషన్ టూర్లు తిరిగారని అనుకుంటున్నాను సార్. ఒక నాన్నలా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్ వరకు చేర్చిన సురేష్ బాబు గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి, అంత నమ్మి మా సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ మీట్ కాబట్టి థ్యాంక్స్ ఎక్కువ వస్తుంది, సారీ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఒక మంచి అవుద్ది. సో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి 24 క్రాఫ్ట్లకి అందరికీ చాలా 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 థ్యాంక్స్. బ్యాండ్ మేళం అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్గా నేను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమాకి ఒక మంచి లైఫ్ని ఇచ్చావు, ఒక మంచి సోల్ని ఇచ్చావు. ఐ లవ్ యూ అండ్ ఐ కెనాట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మాట్లాడాలనుకుంటున్నాను, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సింగర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందులో పాడిన ప్రతి ఒక్క మ్యూజిక్ సింగర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా సినిమాటోగ్రాఫర్ సార్ సతీష్ ముత్యాల గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ని ఒక లైఫ్గా చూపించినందుకు ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఐ వాంట్ థ్యాంక్ అబౌట్ మై ఫ్రెండ్స్. పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళందరూ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఫుల్ సినిమా ప్రొటాగనిస్ట్గా చేయడం నాకు చాలా కొత్తే, బట్ నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళ నలుగురు ఇక్కడ ఉన్నారు. అవి, విహాన్, దినేష్, పూజ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా సినిమా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, మా అమ్మకి, శాంతి గారికి, అండ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ రాము బ్రో, తిప్పుకుంటున్న సాంగ్ థియేటర్లో చూసినప్పుడు వచ్చిన ఎనర్జీ మామూలు కాదు. అండ్ థ్యాంక్స్ ఫర్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ మిరియాల్ గారికి కూడా చాలా థ్యాంక్స్. పాడిన ప్రతి ఒక్క సింగర్కి చాలా థ్యాంక్స్. అండ్ సాహిత్యం రాసిన కాసల శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ చంద్రబోస్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అన్న నువ్వు ఇందాక అన్నావు